సార్ ఏంటి మీరు లిరిక్స్ రాసారంటే సాంగ్ కి? రాశారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్ ఆర్ ఈ కథలోంచి వచ్చింది ఫస్ట్. ఓకే. సో ఐ థింక్ దేర్ సో మచ్ ఆనెస్టీ ఇన్ ద స్టోరీ దట్ యాక్చువల్లీ ఆయన బయట సినిమాలు ఇప్పుడు మీరు కాదు. యాక్చువల్లీ సార్ నేను ట్రావెల్ చేసినప్పుడు కార్లో ఆయన చాలా పాటలు రాశారు, ఇంగ్లీష్లో రాశారు. కానీ సో నేను కూడా ఒక పాయింట్లో సార్ ర్యాపో అంటే ర్యాపర్ అని అర్థం ఏంటని అడిగాను ఒక టైంలో, నాకు అర్థం కాదు. ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సాంగ్స్ చాలా డీపర్ మీనింగ్తో రాశారు, వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అండ్ ఐ ఎంజాయ్డ్ ఆల్ లిజనింగ్ టు ఆల్ ఆఫ్ ద సాంగ్స్. సో మేము ఈ సాంగ్ ట్యూన్ అయిన తర్వాత ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద లిరిక్ దట్ హ్యాస్ టు కమ్ అనమాట. చెప్తున్నాను కానీ ఒక సఫకేషన్ ఉంది, సార్ అది ఎలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది చెప్పాలి, ఇది అని. ఐ థింక్ కథ అంతా తెలిసిన వ్యక్తిగా ఆయన కంప్లీట్లీ వాట్ ఇట్ నీడ్స్ అనేది హీ అండర్స్టూడ్. హీ కేమ్ విత్ చరణంలో 4 lines రాసుకుని మార్నింగ్ వచ్చారు. ఎవరు రాశారా అని నేను కన్ఫ్యూజ్ అయ్యా. అంటే ఆబ్వియస్లీ వీ డోంట్ నో, రాత్రి మేము 2 వరకు కలిసే ఉన్నాం. అండ్ దెన్ వీ మెట్ బై 10 o'clock or 11 o'clock అండ్ హీ కేమ్ అప్ విత్ 4 lines. సార్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ టు సే కదా సార్ అంటే, ఇప్పుడు ట్రై చేసా ఎలా ఉందన్నది. సార్ దిస్ వాట్ వీ వాంట్, పల్లవి కూడా రాసేస్తే మన ఈ సాంగ్ సాంగ్ నెక్స్ట్ డే గేమ్ విత్ పల్లవి. సార్ ఇప్పుడు దాని తర్వాత కరెక్టా కాదా అది ఇదని చెప్పేసి చేసి లక్కీలీ ఏంటంటే ఒక వర్షన్ అడగల, ఫస్ట్ ఏదైతే రాసామో అదే వచ్చింది కాబట్టి నాకు టెన్షన్ లేకుండా హ్యాపీగా అయిపోయింది. నిజంగా మీ సాంగ్ ఇంత హిట్ అయ్యి అంత అయిపోయిన తర్వాత బయట నిజంగా ఇంక సమ్మన్ ఎవరు రామ్ గారు లిరిక్స్ రాస్తారంటే మీరు రాస్తారా? I don't think so. ఎంత తెలుసు కాబట్టి ఓకే, కానీ వైబ్ వచ్చింది కాబట్టి యు రిటన్ ఇట్. సో ఇస్ దేర్ ఎనీథింగ్ పర్సనల్ కనెక్షన్ ఫర్ యూ, లైక్ ఫర్ ద సాంగ్ ఆర్ ఫర్ ద లిరిక్, అట్లా పర్సనల్ కనెక్షన్ ఉందా? No, but I was actually able to find Sagar's character. అంటే వాడేం ఆలోచిస్తాడు, వాడెలా ఉంటాడు, వాడ ప్రపంచంలో ఏంటి, వాడలా ఫీల్ అవుతాడు. So I was able to think a lot more like him and then write the song.